ప్రియులారా, అదృశ్య ప్రపంచాన్ని చూసి ఆ లోకములో ఉన్న విలువలను ఈ లోకములో సంపాదించగలిగిన వాడే ధన్యజీవి, అదృష్టవంతుడు, భాగ్యవంతుడు. ఆ లోకాన్ని గురించి ఆలోచించాలి. మరణం తప్పదు, అయితే మరణం తర్వాత ఏంటో ఆలోచించాలి. మరణం తర్వాత నేను హ్యాపీగా ఉండాలి అని ఆశ కలిగి ఉండాలి. ఇక్కడను మరణము తర్వాత కూడా నేను హ్యాపీగా ఉంచగలిగిన దేవుని పేరు నజరేయుడైన యేసు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అందుకు యేసును మనం నమ్ముకున్నాం, అందుకే యేసును మనం ప్రకటిస్తున్నాం. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎందుకు యేసును ప్రకటిస్తున్నాం? నువ్వు బ్రతుకున్నా, ఈ లోకాన్ని విడిచిపెట్టినా నేను ఆనందముగా ఉంచగలిగిన ఏకైక దేవుడు యేసు గనుక సర్వదేశములారా యేసయ్యలో ఆనందించండి అన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభు వారు ఒకడు మాత్రమే ఈ మరణము తర్వాత నిన్ను ఆనందంగా యుగ యుగములు ఆనందముగా జీవింపజేయగలడు. ఎందుకు అంటే ఇక్కడ నుంచి వెళ్ళిన తర్వాత ఘోరమైన ఒక అగ్నిగంధకముల గుండం ఉన్నది. దాని అంచు మీదనే బ్రతుకుతున్నాం మనం. అగ్నిగుండపు అంచు. ఎప్పుడు కన్ను మూసి ఈ జీవిని వదిలేసి మనం ఎప్పుడు అందులో పడిపోతామో తెలియదు. ఎందుకు అందులో పడాలి? ఎందుకంటే నువ్వు పుట్టుకతోనే పాపివి, స్వభావాన్ని బట్టి పాపివి. నీకు అవకాశం ఉన్నప్పుడల్లా పాపమే చేసావు. వద్దు అనుకున్నావు, పాపమే చేసే గుణము నీకు వచ్చింది పుట్టుకతో. జన్మము చేత పాపివి, స్వభావము చేత పాపివి. నీవు దేవుడు ఉండే సత్యలోకంలో ఉండటానికి వీలు లేదు గనక ఇక రెండో స్థలం ఇది ఒకటే ఉంది. దేవుని దగ్గర ఉండడానికి ఎవరికి వీలు లేదు, వాళ్ళందరూ అగ్నిగుండంలోనే పడతారు. మళ్ళీ జన్మలంటూ లేవు. అదొక పెద్ద అబద్ధం. అబద్ధములకు జనకుడైన సాతాను పుట్టించిన అతి గొప్ప అబద్ధం పునర్జన్మ. ఇట్ ఈస్ ఎ లై, ఫాల్స్ నోషన్. దెర్ ఇస్ నో సెకండ్ బర్త్. నువ్వు పుట్టింది ఇదే మొదటి పుట్టుక, ఇదే ఆఖరి పుట్టుక. మళ్ళీ నీకు ఉండేది పుట్టుక కాదు. ఇక్కడ నుంచి వెళ్ళిపోయిన తర్వాత దేవునితో సమాధానపడి వెళితే లాజరు ఉన్న చోటుకి వెళ్తావు. దేవునితో సమాధానం లేకుండా చచ్చిపోతే ధనవంతుడు ఉన్న చోటుకి వెళ్ళి మాట్లాడతాను. నువ్వేనా బాబు, నీ గురించి ఎంతమంది బోధకులు చెప్పారు, నువ్వేనా? మరి అన్ని విని కూడా ఎందుకు వచ్చేవారు? బుద్ధిహీనుడు అంటాడు వాడు. ఎందుకు వచ్చానంటే నేను కథ అనుకున్నాను, నిజం అనుకోలేదు. ఎందుకు అనుకోలేదు? లాజరు అని యేసయ్య పేరు కూడా చెప్పాడని ఆయన చెప్పాడుగా. ఆ అర్జునికి ఆయన వరంగల్ ఆయన అంటే చెప్పాడు, కానీ మాటకారుడు ఏదో చెప్పేస్తున్నాడు అనుకోకుండా ఎలాగా వెళ్ళిపోతే ఇక్కడ ఉండదు. పద గేట్లు తీయండి. గేట్లు ఏది పెద్ద గొయ్యది, గేట్ ఉండదు. బావిలో పడ్డాక గేట్ ఎక్కడ ఉంటుంది? భయంకరం. ఇక అందులోకి వెళ్ళడం తప్ప మళ్ళీ రావడం ఉండదు. ఒకడు అడుగుతున్నాడు, నాస్తికుడు, నేను నరకం అని మాట్లాడుతున్నాను, మీరు చూసి వచ్చారా? ఈ నాస్తికులు కానీ, దేవ విరోధులు కానీ, సువార్త విరోధులు కానీ మేము చాలా గొప్పగా తెలివిగా మాట్లాడుతున్నాం అనుకుంటారు, కానీ అంత ఫూలిష్ టాక్ ఇంకొకటి లేదు. ఇట్స్ ఆల్ స్టూపిడ్ టాక్. నరకాన్ని చూసి వచ్చామాట. ఒక పిచ్చోడా, చూశాక మళ్ళీ వచ్చే అవకాశం ఉండదు, అక్కడ చూస్తూ ఉండిపోవాలంతే. అందుకే బోధ చేయాల్సి వచ్చింది. చూసి వచ్చే అవకాశం ఉంటే ఒక్కడైనా అక్కడ ఉంటాడా మీరు చెప్పండి? పెద్ద తెలివిమంతుడు అనుకుని మాట్లాడతాడు. నరకాన్ని చూశాక మళ్ళీ వెళ్ళడానికి గేట్లు ఓపెన్ ఉంటే ఒకడైనా ఉంటాడా? ఎందుకున్నారు అక్కడ ఉన్న వాళ్ళందరూ?